రాణి ఒక బ్యూటీ పార్లర్ను 75,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించింది. 4 నెలల తర్వాత వాణి అదే వ్యాపారంలో 50,000 రూపాయల పెట్టుబడి పెట్టింది. సంవత్సరాంతమున వారిరువురు 52,000 రూపాయల లాభాన్ని సంపాదించారు. అయినా రాణి, వాణి లాభాల వాటాలు ఎంత? ఫస్టు రాణి యొక్క వ్యాపార పెట్టుబడి = 75,000 రూపాయలు. నెక్స్ట్ రాణి యొక్క వ్యాపార కాలము = 1 సంవత్సరము. దీనిని నెలలలో రాసుకుంటే 12 నెలలు. నెక్స్ట్ వాణి యొక్క వ్యాపార పెట్టుబడి = 50,000 రూపాయలు. వాణి యొక్క వ్యాపార కాలము 4 నెలల తర్వాత, అంటే 12 నెలలలో నుంచి 4 నెలలను తీసివేస్తే 8 నెలలు వస్తుంది. వాణి యొక్క వ్యాపార కాలము 8 నెలలు. నెక్స్ట్ రాణి మరియు వాణిల పెట్టుబడుల నిష్పత్తి = 75,000:50,000. 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 25 ఒక్కంతో కొట్లు కొడితే 25 రెంట్ల 50, 25 మూల 75. రాణి మరియు వాణిల పెట్టుబడుల నిష్పత్తి 3:2. నెక్స్ట్ వారి కాలాల నిష్పత్తి 12:8. దీన్ని కూడా 4 ఎక్కంతో కొట్లు కొడితే 4 రెంట్ల 8, 4 మూల 12. 3:2. వారి యొక్క లాభాన్ని వారి పెట్టుబడులు మరియు కాలాల బహుళ నిష్పత్తి ఆధారంగా పంచుకోవాలి. కాబట్టి బహుళ నిష్పత్తి = 3:3:2:2 చేస్తే 3 మూల 9, 2 రెంట్ల 4. 9:4 అవుతుంది. నెక్స్ట్ వారు సంపాదించిన లాభము 52,000 రూపాయలు. మొత్తం భాగాలు = 9 + 4 = 13. 13 భాగాలు. ఇప్పుడు రాణి యొక్క భాగము 9. 9 / మొత్తం భాగాలు 13 × 52,000 రూపాయలు. 13 ఎక్కంతో కొట్లు కొడితే 13 కట్ల 13, 13 4ల 52, పక్కన 3 సున్నాలు. 9 × 4 9 4ల 36, పక్కన 3 సున్నాలు. రాణి యొక్క భాగము 36,000 రూపాయలు. నెక్స్ట్ వాణి యొక్క భాగము. వాణి యొక్క భాగము 4/13 × 52,000 రూపాయలు. 13తో కొట్లు కొడితే 13 కట్ల 13, 13 4ల 52, పక్కన 3 సున్నాలు. 4 4ల 16, పక్కన 3 సున్నాలు. వాణి యొక్క భాగము 16,000 రూపాయలు.